పాటే ప్రాణంగా జానపదాలను తను పాడుకుంటూ పల్లెలు తిరుగుతూ పట్టణాల దాకా వెళ్ళింది. అంతేకాదు అనేక పాటలు, అనేక జానపద పాటలను తను నిరంతరం పాడుతూ ప్రజల గుండెలను గెలుచుకుంది భాగ్యమ్మ గారు. వారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నిజంగా నీ పాటలు అనేక పల్లె ప్రజలకు వెళ్ళినాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి భాగ్యమ్మ పాటలు అంటే చాలా బాగా తెలుసు. అట్లా అందుకని మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు నేను ప్రశ్నలు అడిగే ముందు నీకు బాగా వచ్చిన పాట, నిన్ను మెచ్చుకున్న అందరూ మెచ్చుకున్న పాట, నీకు నచ్చిన పాట ఒకసారి. నాకు ఫస్ట్ అంటే నాకు ఏ ఛానళ్ళకి పోయినా, ఇప్పుడు ఎన్ని ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఫస్ట్ అంటే నాకు దేవుని పాట అంటే ఇష్టం సార్. దేవుని పాట పాడుతూ నాకు ఫస్ట్ ఆ పాట ఇష్టం. పాడు. ఆ పాట తర్వాత వేరేది పిలసిన పలకవు అంజనేయుడా, పిలసిన పలకవు అంజనేయుడా, నిన్నెవరేమన్నారయ్యా, అక్కందప్పిన వారికసేను కొయ్యారాదయో కొయ్యారాదయా, అరువు తప్పిన గురువు పాదం బట్టారాదయా, అక్కందప్పిన వారికసేను కొయ్యారాదయో కొయ్యారాదయా, అరువు తప్పిన గురువు పాదం బట్టారాదయా, ఊరిలో నా వాడి విల్లను వియ్యారాదయో వియ్యారాదయా, ఇంటెనుక సెదురువాయిదు మారాదయా, ఇంటెనుక ఊరిలో నా వాడి విల్లను వియ్యారాదయో వియ్యారాదయా, ఊరిలో నా వాడి విల్లను వియ్యారాదయా, వింటెనుక సెదురువాయిదో మారాదయో తోమారాదయా, పోలీసుల సావు సమ్ము జయారాదయా, అక్కందప్పిన వరకసేను గొయ్యారాదయో కొయ్యారాదయా, అరువు తప్పిన గురువు పాదం బట్టారాదయా, ఇంటి ముందల రేగి చెట్టు పెంచారాదయో పెంచారాదయా, పోలీసుల సావు సమ్ము జయారాదయా, ఇంకందప్పిన వరకసేను గొయ్యారాదయో కొయ్యారాదయా, అరువు తప్పిన గురువు పాదం బట్టారాదయా. గురువు పాదం అంటే గురువు గురించి పాడింది ఇది. ఇప్పుడు ఇప్పుడు మాకు తెలియక మీ దగ్గర వచ్చిన మీరు మాకు ఒక విద్య నేర్పి, ఒక బుద్ధి నేర్పి, ఒక విధానానికి తోలుకపోతే మాకు గురువు. ఓకే. ఇప్పుడు మీతోటికి మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని గుర్తించకపోతే ఇంకా కాళ్ళు పట్టినా కూడా అది ఫలితం లేదు కదా సార్. అంటే గురువు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలి, శిష్యునికి గుర్తింపుని ఇవ్వాలి అనేది పాట యొక్క అర్థం. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సరే, ఇంకా మా డక్కన్ టీవీ ప్రేక్షకుల కోసం నీ పరిచయం, మీ ఊరే ఊరు, నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఇట్లా ఒక్కసారి చెప్పమ్మా. ఒకసారి మాది బావాపల్లె గ్రామము, కోడేరు మండలం, కొల్లాపూర్ తాలూకా, నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లా. నేను ఈ నుంచి కొల్లాపూర్ పోయి కూడా సాంగ్స్ పాడొచ్చిన, పాటలు పాడొచ్చిన. కొల్లాపూర్ పోయి కూడా పాటలు పాడొచ్చిన. మీసాల రామన్నకు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే నీలోన ఒక కళ ఉంది, నిన్ను గుర్తించే వారికి పాటలు పాడగలుగుతావు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటా. మీసాల రామన్న గారు ధన్యవాదాలు. ఇటువంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా చక్కని గాయకురాలని మీరు బయటికి తీసారు. సూపర్ అమ్మ. ఓకే, అంటే మీరు ఆయన బయటికి తీయడంతో పాటలు పాడుతూ వచ్చిర్రు. ఫస్ట్ ఏం పేరు? మీ పేరు చెప్పలేదు. నా పేరు భాగ్యలక్ష్మి. ఏ భాగ్యలక్ష్మి? దేవరపాగా భాగ్యలక్ష్మి. భాగ్యమ్మ అంటారా? పెద్దోళ్ళందరూ కలిసి భాగ్యమ్మ అంటారు, ఎక్కువ అందరూ భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి గారు. ఓకే, సూపర్ అమ్మ, సూపర్. సరే, మీరు అంటే పాటలు పాడడం నేర్చుకున్నారు అంటే మీ ఇంట్లో అమ్మ నాన్న పాడేదా మరి? మా అమ్మమ్మ వాడేది. అమ్మమ్మ వాడేది. అమ్మ కూడా వాడుతుంది కానీ అమ్మ తక్కువ, అమ్మమ్మ ఎక్కువ. అమ్మమ్మ వారసత్వం నుంచి భాగ్యలక్ష్మి పాటలు నేర్చుకుంది. అంటే ఏ సంవత్సరం నుంచి పాడుతారు మీరు పాటలు? నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? నాకు ఒక అక్షర కిరణం వచ్చింది చూడండి సార్. నేను చిన్నగా ఉన్నా,
ఒక 10 ఏళ్ళ పాప అప్పటి నుంచి చిన్నగా ఉన్నా. అక్షర కిరణం వచ్చింది. అక్షర కిరణం అప్పటి నుంచి కొన్ని కొన్ని అమ్మమ్మ ఎమ్మడి తిరుగుతూ అమ్మమ్మ కథలు పాడుతుండే బాగా. అప్పుడు కథలు చేలలు అవి కథలు పాడుతుండే. అమ్మమ్మ కథలు పాడడం వల్ల ఈ అక్షర కిరణము వచ్చిందా అప్పటి నుంచి. సో అమ్మమ్మ కథలు వేరు, అక్షర కిరణం వేరు. అమ్మమ్మ కథల్లో నువ్వు నేర్చుకున్న పాట ఏం పాట? అమ్మమ్మ కథలలోనా అంటే అప్పుడు నీకు 10 సంవత్సరాలు ఉంటాయి కదా. అప్పుడు మామూలుగా వాడేది అమ్మమ్మ ఏం పాట వాడే, గంగదేవి గంగదేవి ఓ గంగదేవి నీకు ఏక దండవమ్మ ఓ గంగదేవి నీకు ఏక దండవమ్మ ఓ గంగదేవి గంగదేవి చూడరమ్మ నా గంగదేవి పర్వతాల మల్లయ్య ఓ గంగదేవి పరమేశ్వరున్నడమ్మ నా గంగదేవి పరమేశ్వరున్నడమ్మ నా గంగదేవి 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 నా గంగదేవి పరమేశ్వరుడున్నడమ్మ ఓ గంగదేవి పర్వదేవి సమితివమ్మ నా గంగదేవి కప్పులో నా దాగి ఉండే నా గంగదేవి. సూపర్ అమ్మ, సూపర్. అంటే గంగాదేవి పరమేశ్వరుని తలలో ఉంటావు, తర్వాత పార్వతీదేవికి నువ్వు సవితివి. అంటే ఈ కథ అంటే అమ్మమ్మ చాలా ఓకే. అంటే చాలా వాడేది అమ్మమ్మ. ఎట్లా, ఏ సందర్భంలో పాడేది అమ్మమ్మ? ఇప్పుడు నైట్ పూట కథలు వాడడము, అప్పుడు ఆటలు వేస్తుర్రి ప్రోగ్రామ్ లో. మా డాడీ కూడా వేషాలు వేసేది. మీ డాడీ వేషం పాట వచ్చాయి? మా డాడీ వేషం పాట కొంచెం వచ్చి. ఏం పేరు మీ నాన్న పేరు? దేవస్వామి. దేవస్వామి గారు మీ ఉన్నాడా డాడీ? ఉండడు. దేవస్వామి అలివేలమ్మ. ఓకే, దేవస్వామి అలివేలమ్మ మంచి కూతురుని కన్నారు. సరే, దేవస్వామి పాట ఇప్పుడు మీ భాగ్యలక్ష్మి నీ కూతురు పాడుతుంది, నువ్వు వినాల తర్వాత. ఒక్కసారి పాడమ్మా. మా నాయన శివుని వేషం వేసేది. శివుని వేషము అంటే ఇప్పుడు వేషాలు వేస్తే రాగానే అడుగుతారు కదా, మీ నామం ఏది, మీరు పేరు ఏది అని అడుగుతారు. అట్లా మా నాయన వేషం శివుని వేషం వేసేది. నీ నామమ్మో ఏమని అందురో సామి లోకాలేటేటి లోకాల శివుని లోకాలు ఏలేటి లోకాల శివుని నానామమ్ము శివుడని అందురో సామి నానామమ్ము శివుడని అందురో సామి. నా భార్య పేరిదిగో నా పేరు విదిగో సా నా భార్య పార్వతి నా పేరు సాంబశివుడు జోలే వట్టుక తిరిగే జోద జంగములో నానామమ్ము జోలే జంగముడో. బాగా పాడుతున్నామ్మా, నిజంగా అది భాగవతం పాట. నిజంగా అంటే అంటే ఆ వేషం వచ్చినప్పుడు మంత్రి అడుగుతారు, ఎవరయ్యా నువ్వు, ఏ పేరు, నీ నామం ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, అసలు నీ కథ ఏంది, కార్ఖానం ఏంది అన్నప్పుడు ఆ మంత్రికి అంటే ఈయన చెప్తాడు నా మామ ఇది, నా కథ ఇది. అంటే ప్రేక్షకులకు పరిచయం కావడం కోసం చెప్తాడు. చాలా బాగా పాడినామా, వెరీ గుడ్. 10 సంవత్సరాలు అప్పుడు పాడిన అమ్మమ్మ పాట పాడినావు. అక్షర కిరణం అప్పుడే వచ్చిందన్నావు. అప్పుడు అక్షర కిరణంలో నువ్వు నేర్చుకున్న పాట ఏంది? అక్షర కిరణంలో ఒక మాకు పంతులు ఉండే, బర్ల బిచ్చన్న అని, బిచ్చయ్య ఆయన పేరు. బర్ల బిచ్చయ్య గారు ఉన్నారా? లేరు, స్వర్గస్థులయ్యారు. ఓకే. బర్ల బిచ్చయ్య అని ఉండే. ఆ బిచ్చయ్య మాకు చదువు అప్పట్లో కూడా చాలా పాటలు కానీ చదువు కానీ మమ్మల్ని మాకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఆయన ద్వారా కూడా కొన్ని ఇప్పుడు చదువుకురు మీరు? మేము అప్పుడు 1, 2, 3 చదివే వరకే అయిపోయింది. ఓకే. అది ఆయన ద్వారా తెలుసుకున్నది పాట వాడిని. పాట అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్షర కిరణం వచ్చింది. బర్ల బిచ్చయ్య గారి పాట నేర్పిండ్రు. ఆయన ఏం పాట నేర్పిండంటే, భూమాతను నమ్ముకొని గోమాతను చేతవట్టి భూమాతను నమ్ముకొని గోమాతను చేతవట్టి అరకగట్టి భూమి దున్నితివో ఓ రైతన్న ఆరుగలము కష్టం చేస్తువిరా ఓ రైతన్న తినబోతే తిండి లేదు కట్టబోతే బట్ట లేదు తినబోతే తిండి లేదు కట్టబోతే బట్ట లేదు
ఆరు గల్లము కష్టం చేసివిరా నా రైతన్న, ఆరు గల్లము కష్టం చేసివిరా నా రైతన్న. భూమాతను నమ్ముకొని గోమాతను చేతవటి, భూమాతను నమ్ముకొని గోమాతను చేతవటి. పెట్టబోతే ధర లేదు, కొనబోతే పెచ్చు ధర, కొనబోతే ధర లేదు, అమ్మ పోతే ధర లేదు, కొనబోతే పెచ్చు ధర, అమ్మ పోతే ధర లేదు, కొనబోతే ఎక్కువ ధర. పెండ్లికొచ్చిన కూతురున్నది ఓ రైతన్న, పంటలేమ పాడు ఆయరా ఓ రైతన్న, పంటలేమ పాడు ఆయరా ఓ రైతన్న. చూసాం, చాలా అద్భుతమైన పాట. అంటే అక్షర కిరణం అనేది ఏంది అసలు? దాన్ని అక్షర కిరణం అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాకు చదువులు, ఊర్లల్లో సందెలు, లోడ్లు వియ్యడము ఇవి లేవు సార్ అప్పట్లో. మా డాడీ వాళ్ళకి కూడా లేదు, లేకుండా. ఓకే. ఓ అవి అప్పుడు లేవు. చదువు అంటేనే ఆడపిల్లకి చదువు ఎందుకు, బయటికి ఎందుకు తిరగడం ఎందుకు అన్నట్లు ఉంటుండే. ఆయన మాకు అక్షర కిరణం అప్పుడు లోన్ ఇస్తుండ్రి. ఎట్లా లోన్ ఇచ్చేది అంటే లోన్ వినా కూడా ఒక పాట. గవర్నమెంట్ వచ్చింది అప్పు నీకిచ్చింది, గవర్నమెంట్ వచ్చింది బర్రె గొర్రెలు ఇచ్చింది, గవర్నమెంట్ వచ్చింది బర్రె గొర్రెలు ఇచ్చింది. చెంటు గర్ర చేత వట్టి కిత్త మెనగు మూగలెట్టి, చెంటు గర్ర చేత వట్టి కిత్త మెనగు మూగలెట్టి. బండి వీణ వయ్యటోడ బావ వీనురా నాది మాట వీనురా, బండి వీణ వయ్యటోడ బావ వీనురా నాది మాట వీనురా. గవర్నమెంట్ వచ్చి మనకు బర్రె గొర్రెలు ఇప్పిస్తే, గవర్నమెంట్ వచ్చి మనకు బర్రె గొర్రెలు ఇప్పిస్తే, సగం దీని సాల సాల నిల్లు గడతివా నీవు విల్లు గడతివా, సగం దీని సాల సాల నిల్లు గడతివా నీవు విల్లు గడతివా. తల్లి పిల్లలందరాము తడుచుకొని ముడుచుకొని, తల్లి పిల్లలందరాము తడుచుకొని ముడుచుకొని. గవర్నమెంట్ వచ్చి నాకు బర్రె గొర్రెలు ఇప్పిస్తే, గవర్నమెంట్ వచ్చి నాకు బర్రె గొర్రెలు ఇప్పిస్తే, సగం దీని సాల సాల నిల్లు గడతివా నీవు విల్లు గడతివా, సగం దీని సాల సాల నిల్లు గడతివా నీవు విల్లు గడతివా. ఇలాంటివి చెప్పేది మాకు. అంటే ఇందులో రెండు అంశాలు నేను పాడిన దాంట్లో. ఒకటేమో గవర్నమెంట్ వచ్చింది ఇస్తుంది, కానీ ఆ గవర్నమెంట్ కూడా సరిపోయేటట్టు ఇస్తలేదు. కాబట్టి ఏదో ఇక కట్టావంటే కట్టినాం అన్నట్టే ఉందన్నమాట. అప్పుడు చెప్పమ్మా. అప్పుడు కూడా ఇవన్నీ లేవు కదా సార్ మాకు. ఆ గవర్నమెంట్ కూడా అక్షర కిరణం వచ్చి 10 సంవత్సరాలు నీకు. మరి నువ్వు పాటలు బయట ఎప్పుడు పాడినావు? బయట అప్పుడు కూడా మా సారు చిన్న చిన్న టేజీలు, అప్పుడు ఈ స్టూడియోలు లేవు కదా. అవును. అప్పుడు చిన్న చిన్న టేజీలు అవి తీసుకుపోయేది మమ్మల్ని. మాకు చిన్న పిల్లల కాళ్ళకు గజ్జెలు కట్టి, అప్పుడు మధుప్రియ చిన్న పిల్ల అప్పుడు వాడింది చూడు. ఏం పాట? మధుప్రియ కాళ్ళకు గజ్జెలు కట్టి ఇట్లా ఊర్లల్లో తిరిగడం, అట్లా మాకు చిన్నగా కాళ్ళకు గజ్జెలు కట్టడము, లబ్బరి బిందెకు డోర్లు కుట్టడము, అట్లా మా సార్ మమ్మల్ని అచ్చంపేట, రాజాపూర్ చుట్టుముట్టు పల్లెల్లో తిప్పేది మమ్మల్ని. ఇప్పుడు మీకు 10 సంవత్సరాలు అప్పుడు. అప్పుడు నువ్వు మొట్టమొదటి స్టేజ్ మీద పాట పాడినది ఏదైనా గుర్తుందా నీకు? మొట్టమొదటి స్టేజ్ మీద పాట నువ్వు పాడింది ఫస్ట్ పాట నేను వాడిందంటే అన్న ఇది రండి రండయ్య మీరు అన్నలాల రండి పోదాము చదువా, వన్నలాల రండి రండయ్య మీరు అన్నలాల రండి పోదాము వన్నలాల. బస్తీకి మానమిల్లుతే వన్నలాల బస్సు పేరు తెల్వరాయే, వన్నలాల బస్తీకి మానమిల్లుతే వన్నలాల బస్సు పేరు తెల్వరాయే వన్నలాల. బస్సు బోర్డు అడిగే ఊరకో వన్నలాల బస్సు వెళ్ళిపోయినాదో, వన్నలాల బస్సు బోర్డు అడిగే ఊరకో అన్నలాల బస్సు వెళ్ళిపోయినాదో వన్నలాల. రండి రండయ్య మీరు అన్నలాల రండి పోదాము చదువా, అన్నలాల రండి రండయ్య మీరు అన్నలాల రండి పోదాము చదువా వన్నలాల. ఫస్ట్ పాట నాకు ఊహ వచ్చింది. ఓకే, అంటే మీకు నేర్పిన పాట ఇది. ఏం పేరు? బిచ్చయ్య గారు నేర్పిన పాట. చదువుకుందాం పోదాం రారి అని ఒక పాట నేర్పితే మీరు అది అంటే
అప్పట్లో చిన్నప్పుడు చదువు లేక రాత్రి బడులు చెప్పేటోళ్ళు. రాత్రి బడి ఆ బళ్ళకి పోదాం రండి అని చెప్పే పాట ఇది. ఒక మంచి పాట అమ్మ, చాలా చక్కగా నేర్చుకున్నాం. అయితే ఈ పాటలు నేర్చుకుంటూ పోతున్నావు, మరి ఇంట్లో ఏం అంటలేరా? నువ్వు ఏందమ్మా భాగ్యలక్ష్మి ఇంట్లో పనులు చేయకుండా అది చేయకుండా పాటలు నేర్చుకుంటూ పోతున్నావు ఏం అనలేదా? మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పటికి కూడా ఊర్లో పోతే నేను పాటలు పాడినా వాళ్ళు అడిగినా అడగకున్నా బతుకమ్మ వేస్తే కంపల్సరీ పాడేస్తా. బతుకమ్మ వేస్తే కంపల్సరీ నువ్వు అక్కడ పాటలు ఉంటాయి. ఏడవో నేను పాట ఆటోమేటిక్ గా పాడేస్తా. నేను ఎవరిని వాళ్ళు నన్ను బతులాడాల్సిన భాగ్యమ్మ దా పాడు అనవలసిన అవసరం లేదు, నువ్వే పాడేస్తావు. పాడేస్తాను నేను. ఒక్కసారి మూవ్ అయిననుకో అందరూ వంగేస్తారు. ఓకే. అయినా 2-3 చదివినా కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలప్పుడు ఈ పాట పాడినావమ్మా, ఇంట్లో అమ్మ నాన్న కూడా ఏమంటలేరు, పాడు బిడ్డ పాడు అంటారు. అమ్మమ్మ కూడా పాడు. అమ్మమ్మ కాలం చేసిందా? అమ్మమ్మ అంటే ఇంకా చాలా పాటలు వచ్చేటి. అమ్మమ్మ కానీ నేర్చుకున్న పాటలు ఏమైనా ఉన్నాయి మంచి పాటలు? అమ్మమ్మ కా నుంచి జానపద. అమ్మమ్మ అప్పుడు ఫోక్ సాంగ్స్ తక్కువ కథలు. ఇప్పుడు ఈ బోనాల ఇది ఆడపిల్లల గురించి ఇవి అమ్మమ్మవి కథలు ఎక్కువ. అమ్మమ్మ ఫోక్ సాంగ్స్ ఎప్పుడు పాడినావు? మళ్ళీ ఎప్పుడు ఎట్లా నేర్చుకున్నావు ఫోక్ సాంగ్స్? ఎట్లా నేర్చుకున్నా అంటే ఇప్పుడు మేము అందరం ఒక బ్యాచ్ ఉండే, మా పిల్లలు, మా సార్ ఉండడు కదా. మా సార్ మాకు కోలాటం నేర్పించేది, రెండుద్ది కోలాటం అని. కోలాటం ఉండేది మీరు? మేము ఒక 8-9 మంది దాకా ఉన్నాం, 10 మంది దాకా ఉన్నాం. 10 మంది దాకా ఉండేది. 10 మందికి కలిపి మీ సారు కోలాటం నేర్పేది. కోలాటం, పలకల భజన, ఏదన్నా ఇంకా చిన్న చిన్నవి కబడ్డీలు అప్పట్లా మాకు ఇదంతా చిన్నతనమే. 10-12 సంవత్సరాల ఏజ్ ఇదంతా ముచ్చట. అప్పుడు ఇది జానపదాలు పాడిరా? పాడేది. ఏం పాట పాడినావు అప్పుడు నువ్వు? నేను అప్పుడు ఎట్లా పాడేదంటే అప్పుడు జర కొంటే పాటలు. ఓకే, పర్లేదు, మా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు కొంటె పాటలు అవన్నీ. అప్పుడు కోలాటం విని పాట ఎట్లుందంటే, తూర్పు నుంచి వాన గురిసే తుమ్మలమ్మ చెరువు నిండే యాగనాదము డొల్లుకడొల్లుండే దీనమ్మ మామ ఎడ్ల గడ్ల ఒడ్లు వన్నిండే. తూర్పు నుంచి వాన గురిసే తుమ్మలమ్మ చెరువు నిండే యాగనాదము డొల్లుకడొల్లుండే దీనమ్మ మామ ఎడ్ల గడ్ల ఒడ్లు వన్నిండే. తూర్పు నుంచి వాన గురిసే తుమ్మలమ్మ చెరువు నిండే, తూర్పు నుంచి వాన గురిసే తుమ్మలమ్మ చెరువు నిండే ఊరెక్క జనక. ఫస్ట్ ఏమో పలా. ఇది పలాయ్ అంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ ఇట్లా తీసుకుంటున్నారు మీరు. ఇది ఫస్ట్ పలాయ్. ఓకే. మళ్ళా తర్వాత కోలటం వినపడ. ఫస్ట్ ఏమో నిదానంగా వేస్తారు కోల, చిన్నగా. ఇక మీరు అంటే ఫాస్ట్ గా పాడినప్పుడు ఎగురుతారు ఇక తిరగడం. ఓకే. సో అప్పటికి 2వ కోలాటం అయిపోయింది, 3వ కోలాటం అయిపోయింది. ఇక మరి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మరి మీరు? మాకంటే 17 సంవత్సరాలకి పెళ్ళి అయింది. మరి పెళ్ళి అయ్యేటప్పుడు నువ్వు పాటలు పాడుతున్న సంగతి మీ ఆయనకు తెలుసా? ఏం పేరు మీ ఆయన పేరు? కుర్మయ్య గారు. ఓకే, కుర్మయ్య గారు అన్ని సీక్రెట్లు చెప్పిస్తున్నా మీరు ఏంటి? ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తాడా? వచ్చా అంటే జనరల్గా నువ్వు పెళ్ళి కాకముందు భాగ్యలక్ష్మి పాటలు పాడుతుందని తెలుసా? ఆయనకు తెలియదు. వాళ్ళ ఊర్లో పాడినప్పుడు ఆయనకు అర్థమైంది అంతే, కానీ అంత ముందు వరకు తెలియదు. ఈ పెళ్లి కాకముందు బతుకమ్మ కాడ పాటలు పాడినావా? ఎక్కడ పాడినావు? మా ఊర్లోనే. మీ ఊర్లో ఏ ఊరు? పెద్దపల్లి. అమ్మ వాళ్ళదేమో పెద్దపల్లి. ఏం పాటలు పాడేది ఒకవేళ బతుకమ్మ కాడ పాడితే? బతుకమ్మ కాడ అంటే ఒకప్పుడు ఆడపిల్లలను ఎట్లా బయటికి వెళ్ళడము, అట్లా చేయడము, చిన్న పిల్లలను అట్లా చేయడం ఉండే కదా. అట్లా మేము పిల్లలందరం పత్తేరానికి పోయి, పత్తేరానికి కూలి పోయి 15 రూపాయలు మాకు కూలి. పత్తేర పోయేదా మీరు? ఏమేం పనులు చేసేది మీరు? నాకు 10 సంవత్సరాలప్పుడు మా డాడీ లేబర్ గుంపు అని కడుతుండే. ఆ గుంపులో తీసుకుపోయేది మమ్మల్ని. ఆ గుంపులో తీసుకుపోయేది. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినాక కూడా బుడ్డ చేలు, వరి చేలు, నాట్లు వేయడము, ఇట్లాంటివి, పత్తేరడము, జొన్న చేను కొయ్యము, ఇట్లాంటి పనులు. అంటే వ్యవసాయం మొత్తం, వ్యవసాయ పనులన్నీ వస్తాయి. వచ్చు. గొర్రు గట్టి గింజలు వేయడము, ఇవన్నీ
వచ్చు నాకు. ఓకే. ఇవన్నీ పనులు చేసిన. మళ్ళా మా ఆయన చేసుకున్నాక మేస్త్రి పని. ఓకే. ఇప్పుడు ఈ పత్తి ఏరపోయేటప్పుడు పాటలు పాడేదన్నారు కదా, అంటే అప్పుడు నువ్వు పొలం పనులు పోయినప్పుడు పాటలు పాడేదా మరి? ఏం పాటలు పాడేది? పిల్లలం అందరం కూడుకొని పాడుకునేది. ఏం పాటలు అంటే ఇది సిగెలో నా పొద్దు ఒడిసే, సిగెలో నా పొద్దు ఒడిసే, నొసట కుంకుమారేక, సిగెలో నా పొద్దు ఒడిసే, అడిదానిది మనసు, వడిదానిది మనసు, అన్బాగించుతే తెలుసు, వడిదానిది మనసు, సిగెలో నా పొద్దు పొడుపు, సిగెలో నా పొద్దు పొడపు, నొసట కుంకుమారేక, సిగెలో నా పొద్దు పొడపు, బొమ్మ మే విడి పండు, బొమ్మ మే విడి పండు, చూడ సంపయుండు, బొమ్మ మే విడి పండు, ఆ పండు ఇప్పి చూస్తే, ఆ పండు ఇప్పి చూస్తే, అన్ని పురుగులేయుండు, ఆ పండు ఇప్పి చూస్తే. అబ్బాబ్బా, ఇదో పద్యం ఉంది. అనగా నన్నగా రాగా మతిశైలొచ్చు నుండి, తినగ తినగా వేము తీయనుండు, సాధనంలో పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ, ఇదొక పద్యం. అంటే నువ్వు ఇప్పుడు పాడిన అంటే పాటలనే ఒక పద్యం ఉంటుంది. మేడిపండు చూడు మేలమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాణి మదిన బింకమేలాగురా, విశ్వదాభిరామ వినరవేమ. అంటే నువ్వు పాడేటప్పుడు నాకు అది గుర్తు వచ్చింది అనమాట. వేమన్న గారు పద్యం రాస్తారు అనమాట. అంటే పిరికివాడు పెద్ద ఎట్లా చెప్పుకుంటాడు కానీ వాడు ఏం చేయలేడు అన్నట్టు, నువ్వు అన్నట్టు మేడిపండు చూస్తే పైకి చాలా చక్కగా కనబడుతుంది, కానీ విప్పితే ఏమైతే అన్ని పురుగులు ఉంటాయి అన్నమాట. అయితే మీరు పత్తి ఏరేటప్పుడు ఈ పాటలు పాడుకునే మేమే మీరు పిల్లలందరూ 10 మంది ఇట్లా మా అమ్మ ఇట్లా తిడుతుంది, మీ అమ్మ ఇట్లా తిడుతుంది అనుకుంటా పాడుకునేది అన్నట్టు. ఆడపిల్లలు మనం ఇంకా పని చేయాలి ఇట్లా అట్లా అని పాడుకునేది. ఇంకా ఓకే. ఇప్పుడు పత్తి ఏరేటప్పుడు పాడారు, నాట్లు వేసేటప్పుడు ఏం పాడేదమ్మా? ఇప్పుడు నాట్లలో కూడా పాటలు పాడుకుంటారు, ఎట్లా పాడేది అది? ఇది నాట్లలో ఎట్లా పాడతారంటే కథలు వాడతారు కొన్ని నాట్లల్లో. కథలు ఆల్రెడీ పాడినా కాబట్టి ఇంకొంచెం నాట్లలో ఎట్లా పాడతారంటే, ఒరివికి వడు నేసి తుంగ నటు వెట్టి, ఒరివికి వడు నేసి తుంగ నటు వెట్టి, నా ఎంత సంసారి ఎవరున్నారమ్మా, ఎవరున్నారమ్మా, ఒరివికి వడు నేసి తుంగ నటు వెట్టి, ఒరివికి వడు నేసి తుంగ నటు వెట్టి, నా ఎంత సంసారి ఎవరున్నారమ్మా, ఎవరున్నారమ్మా, మా బావ బలకాడు, మా బావ వన్నెకాడు, నా మనది మంచోడు, నా బావ వన్నెకాడు, నా మనది మంచోడు, బావ చూస్తే మాట వస్తుంది, భర్త చూస్తే వారడొస్తుంది, బావ చూస్తే మాట వస్తుంది, భర్త చూస్తే వారడొస్తుంది, ఒరివికి వడ్డు నేసి తుంగ నటు వెట్టి, ఒరివికి వడ్డు నేసి తుంగ నటు వెట్టి, నా ఎంత సంసారి ఎవరున్నారమ్మా, ఎవరున్నారమ్మా. ఇవి చిన్నకుంటే పాట. బాగుంది. అంటే వేస్తున్నప్పుడల్లా ఇట్లా నాటేస్తున్నప్పుడల్లా పదం పడుతుంటది అట్లే ఫస్ట్ టైము. ఓకే. ఇవన్నీ మీరు ఇంటికాడ ఉన్న పెళ్ళి అయినాక పాడారా, పెళ్లి కాకముందేనా? నేను చెప్తున్నా కదా సార్, ఫస్ట్ 10 సంవత్సరాల నుంచి పాట మీకు అబ్బిందిగా. 10 సంవత్సరాల నుంచి పాడుకుంటూ పోతూనే ఉన్నారు. మీ ఊర్లో అందరికి తెలుసు భాగ్యలక్ష్మి పాటలు పాడుతుందని అడుగుతారు కూడా. నీవు రాసిన మొన్న పీర్ల పండుగ అయింది కదా సార్, పీర్ల పండుగకి అందరు ఫోన్ చేసి రండి రండి రండి. ఓకే. అయితే మీ ఆయన చేసుకున్నప్పుడు తెలియదు ఆయనకు పాటలు పాడుతుంది? తెలియదు. మరి ఎట్లా, ఎప్పుడు తెలిసింది మరి? మా ఊర్లో ఒక్కసారి పీర్ల పండుగ కాడ ఒక పాట పాడినా. ఏం పాట పాడినావు పీర్ల పండుగ? పీర్ల పండుగ మీ ఆయన వినేటట్టు పాడినావా? లేదు, పబ్లిక్ అందరు ఉన్నారు. మీ ఆయన కూడా వచ్చిండ ఆడికి? జంగయ్య గారు పోయిర్రా? కుర్మయ్య గారు పోయిర్రా? కుర్మయ్య గారు వచ్చి ఉంటారు. సరే, ఓకే. ఏం పాట పాడినావాడ? అది మా ఊర్లో మేము ఎట్లా పాడేదంటే బతుకమ్మ మీద వాడుకునేది మేము పిల్లలం అందరం. సో ఆడ పీర్ల పండుగ కాడ పాడినాం. ఓకే. ఈడ బతుకమ్మ కాడ పాడినాం, ఆడ పీర్ల పండుగ కాడ. అంటే అత్తగారు ఊరి కాడ ఇప్పుడు నువ్వు చెప్పేది. ఒకసారి బతుకమ్మ కాడ పాటలు పాడేది మీ ఊర్లో, అదే బతుకమ్మ పాటని ఈడ పీర్ల పండుగ దగ్గర పాడారు. ఒక్కసారి పాడండి. పాడాలి. బావా పెళ్ళె గడ్డ వీన పేరు మోసిన బుగ్గ ఉట్టే, దేవుడో దండం పెడతా మళ్ళీ రావా, దేవుడో దండం పెడతా తిరిగి రావా,
బాబా పెళ్ళె గడ్డ వీణ పేరు మోసిన బుగ్గ ఉట్టే దేవుడో దండం పెడతా మళ్ళీ రావా దేవుడో దండం పెడతా తిరిగి రావా పిర్లా పండుగ దట్టిలొచ్చ దేవుడో దట్టి నీకు నేను గప్పుత దేవుడో దట్టి నీకు నేను గప్పుత నమకు నాకు జల్లియవయ్య నిమకు నీకు నేను పెడతా నమకు నాకు జల్లియవయ్య నిమకు నీకు దేస్త స్వామి దేవుడో దండం పెడతా మళ్ళీ రావా దేవుడో దండం పెడతా తిరిగి రావా ఎర్ర బట్టల రాజకీయం రంకు నేర్చి బంక పట్టే వెర్ర బట్టల రాజకీయం రంకు నేర్చి బంక పట్టే దేవుడా మా బ్రతుకు బాగు చేసి పోవా దేవుడా మా బ్రతుకు బాగు చేసి పోవా దేవుడా మా బ్రతుకు బాగు చేసి పోవా నిత్య పూజలు నీకే చేసి నిన్నే మొక్కుత సమాధిత్తు నిత్య పూజలు నీకే చేసి నిన్నే మొక్కుత సమాధిత్తు దేవుడా మా బ్రతుకు బాగు చేసి పోవా దేవుడా మా బ్రతుకు బాగు చేసి పోవా ఇట్లాంటి పాట. సో పీర్ల పండగ కాడ ఇది పాడినావు. ఇది వాడేది. బతుకమ్మ కాడ ఇట్లే పాడేదా దేవుడు అనే పాడేదా ఏమన్నా బతుకమ్మ అని పాడేది అప్పుడు? ఆడ మా ఊర్లో బుగ్గస్వామి దేవుడు ఉండే. ఆ దేవుని కాడ మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి చనిపోయింది బతుకమ్మ వేయడానికి పోయి. ఇంకా ఆ పిల్లవిన మేము ఈ పాట పాడేసి ఈ పాట పాడుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ బతుకమ్మ పాటలు ఈ పీర్ల పండగ పాటలు ఎంత ఒక ఎత్తు. మరి ఈడ పాడుతున్నప్పుడు కుర్మయ్య గారికి తెలిసిందా ఎట్లా నువ్వు పాడుతున్నా సంగతి? మరి చెప్పు. ఆయనకు తెలుసు పాడుతుందని తెలుసు ఆయనకు. ఆ పాట విన్నప్పుడు అందరూ అంటే నీ పెళ్లి కాకముందు తెలియదు అన్నావు కదా? నా పెళ్లి కాకముందు తెలియదు. నేను ఆడ వాడిన ఇప్పుడు ఆయననే ఇప్పుడు గణేష్ల పండుగ వచ్చిన బతుకమ్మ వచ్చిన ఊర్లో పిల్లలు తోలి ఆడుకుందామంటే ఇప్పుడు ఆయననే తీసుకపోతాడు రా ఆడుకుందాం. ఇద్దరం అంటే మామూలుగా అప్పుడు మామూలు ఫస్ట్ అంటే నువ్వు పాడుతున్నప్పుడు తెలిసిన తర్వాత ఏమన్నాడు ఆయన? మా జనరల్గా అయితే ముందు పెళ్ళి కాకముందు తెలియలే, తర్వాత నువ్వు పాడుతున్నావు అని తెలిసింది, ఊళ్ళో అందరికి కూడా తెలిసింది నువ్వు పాడుతున్నావు అని తెలిసింది, ఆయనకు కూడా తెలిసింది. ఏమన్నాడు ఆ టైంలో? ఆ టైంలో ఏమన్నాడు? వాళ్ళమ్మ పాడుతుండే బాగా పాట. ఓహో, వాళ్ళమ్మ మీ అత్తగారు? మా అత్తగారు. ఏం పేరు అత్తగారు? అత్త పేరు మరియమ్మ, మా అమ్మ పేరు ఎల్లయ్య. ఉన్నారా? లేరు. ఓకే, కాలం చేసి. ఓకే, మరియమ్మ గారు బాగా పాడేది? బాగా పాడేదంట మా అత్త కూడా పాట. అయితే మా అమ్మ లేక అన్నట్టుగా మా అమ్మ లేక అని ఒక ఇప్పటికి కూడా ఆయన లోపల వాళ్ళ అమ్మ లేకనే చూసుకుంటాడు నన్ను. సూపర్ సూపర్. కుర్మయ్య గారు గ్రేట్. మీరు ఖచ్చితంగా భాగ్యలక్ష్మి గారిని అట్లనే ప్రోత్సహించండి. ఇంకా చాలా పరిచయం కావాలి, చాలా ఎదుగుదల కావాలి. ఆమె కాడున్న పాటలన్నీ సమాజానికి అందాలి. అట్లా మీరు ప్రోత్సాహం అందియాలి. సరే, ఆయన మొట్టమొదట మీరు పెళ్ళి అయిన తర్వాత మీ అత్తగారు ఊరిలో పాడిన పాట ఈ పాట. తర్వాత ఏం పాడుకుంటూ వచ్చారు? తర్వాత అంటే స్టేజ్ల మీద పాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అత్తగారింటికి వచ్చినాక టేజీల విన తగ్గింది. ఇక అమ్మోళ్ళ ఇంటికాడ టేజీల విన వాడిన. ఓకే. ఇప్పుడు అత్తగారింటికి వచ్చినాక టేజీల తోలియడం కష్టం. మా ఫ్యామిలీ పెద్దది. అవును, పెద్ద ఫ్యామిలీ. ఒక 8 మంది మేము. పిల్లలు మీకు? నాకు 2 అబ్బాయిలు. చదువుతారు? 2 అబ్బాయిలు. ఇంకా మా ఫ్యామిలీ చాలా 7 మంది అన్నదమ్ములు, 7 మంది ఆడపిల్లలు. ఓ సూపర్ సూపర్. చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. ఇంకా నేను నాట్లేస్తుంటే మా ఊరు కూలీలు వచ్చి అది అంటుంటే మా అల్లుండి పాట పాడాది అని అంటే మా వల్ల విననే వాడేది ఒక పాట. ఏం పాట? ఒకసారి పాడమా. చిన్నెల్లి పెద్దెల్లి ఉయ్యాలో వాళ్ళన్నదమ్ములే ఉయ్యాలో, చిన్నెల్లి పెద్దెల్లి ఉయ్యాలో వాళ్ళన్నదమ్ములే ఉయ్యాలో, చిన్నరాములు పెదరాములు ఉయ్యాలో వాళ్ళన్నదమ్ములే ఉయ్యాలో, చిన్నలచ్చి పెదలచ్చి ఉయ్యాలో వాళ్ళు యారన్నమ్మ ఉయ్యాలో, చిన్నరాములు పెదరాములు ఉయ్యాలో వాళ్ళన్నదమ్ములే ఉయ్యాలో, చిన్నలచ్చి పెదలచ్చి ఉయ్యాలో వాళ్ళు యారన్లమ్మ ఉయ్యాలో, చిన్నాములు పెదనాములు ఉయ్యాలో వాళ్ళు యారన్లమ్మ ఉయ్యాలో, దేవర పగవారింట్లో ఉయ్యాలో ఎల్లమ్మ, దేవర పగవారింట్లో ఉయ్యాలో వెల్లయ్య గారంట ఉయ్యాలో, 7 మంది కొడుకులు ఉయ్యాలో 7 మంది బిడ్డలు ఉయ్యాలో, మన చేల పంటలు ఉయ్యాలో పుట్లు వండిచ్చిండ్రు ఉయ్యాలో, మీ కుటుంబంతా ఉయ్యాలో ఊగుతుంది ఉయ్యాలో ఉయ్యాలో. అంటే మీ
ఆ మామగారి ఇల్లేనా ఇదంతా? మా మామగారు మీ మీ అమ్మగారి ఇల్లు కాదు? కాదు. సో చిన్నరాములు పెద్దరాములు చిన్న లక్ష్మి పెద్ద లక్ష్మి చిన్నెల్లి పెద్దెల్లి ఇదంతా కూడా మీ మామగారి ఇల్లు. మామగారు అంటే 14 మంది, 14 అంటే ఇక పెద్ద కుటుంబం చాలా. కానీ ఇంకా వాళ్ళు అట్లా పెట్టుకుని అంటే ఇద్దరు మా మామగారు ఇద్దరు అన్నదమ్ములు సొంతము. కానీ ఇంకా ఆయన పేరు పెద్దెల్లయ్య, ఈయన పేరు చిన్నెల్లయ్య పెట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఆయన కొడుకులు కూడా పెదరాములు, ఆయన పేదరాములు అని పెట్టుకున్నాడు, ఈయన చిన్నరాములు అని పెట్టుకున్నాడు మా మామ. ఇంకా వాళ్ళ కోడన్లు కూడా చిన్న లచ్చి పెద్ద లచ్చి. కదమ్మా ఇప్పుడు అన్ని జానపద పాటలు అన్నీ కూడా డీజేలు వచ్చి ఒకటే డీజేలలో మోగుతా ఉన్నాయి. ఆ పాటలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది సార్, నేను కూడా అట్లా ఒకసారి ఎప్పుడైతాను, ఆ దేవుడు ఎప్పుడు చూస్తాడో. అంటే నాకేమనిపిస్తుంది అంటే మనకున్న సాహిత్యం ఏదైతుందో సాహిత్యాన్ని అంతా ఆగం చేస్తుర్రు. మంచి మంచి గాయకులు మీలాంటి గాయకులందరినీ కూడా అనగదొక్కుతుర్రేమో. ఆ డీజేలు పెట్టిన తర్వాత పాట వినపడదు కదా, సాహిత్యం వినపడదు. మీరు ఒక ఎక్కడి నుంచో సేకరించుకొని వస్తారు, ఎవరి నుంచో ఇప్పుడు నువ్వు అన్నావు అమ్మమ్మ నుంచి విన్నాను, అమ్మమ్మ నుంచి విన్న పాట ఇప్పుడు నీకు గుర్తుంది. అదే నువ్వు మీ అమ్మమ్మ అక్కడ వినకపోతే ఆ పాట కాలగర్భంలో కలిసిపోయేది, ఇక ఈ భూమిలో కలిసిపోయేది, ఎవరికి తెలియదు కదా. తెలియదు. సో మరి అటువంటి పాటల్ని ఆ సాహిత్యం వినబడకుండా, సాహిత్యాలు జ్వరబడకుండా ఆ డీజేలు పెట్టి గుమ్మ గుమ్మ అని గుద్దుతుంటే అప్పుడు నువ్వు కూడా నేను కూడా అట్లా కావాలని అనుకుంటే మీలాంటి జానపద గాయకులు ఎట్లమ్మా? సార్ ఇప్పుడు ఒక్కటి అట్లా గుమ్మ గుమ్మ అనేటోళ్ళను ఇప్పుడు మీలాంటి కళాకారులు మీలాంటి వాళ్ళు అది ఎవరి వల్ల అట్లా అవుతుంది, ఎవరు కళాకారులు ఎవరెక్కడ ఉంటే బయటికి వస్తారు అనేది గుర్తించి ఆ డీజేల కాడ తగ్గించి మాలాంటి వాళ్ళని బయటికి తెస్తే తప్పకుండా తగ్గుతుంది. నాకైతే సరే, నాకు అటువంటి పాటలు వస్తున్నప్పుడు ఆ పాట ఏం వినపడదు, అందులో ఒకటే సౌండ్ వినపడతా ఉంటారే, ఆ పాట సాహిత్యం వినపడతలేదే, జనాలకి ఏం అర్థం కాదు. సో ఆ ఉరుకుడు ఒకటి దున్నుకుడు ఒకటి ఉంటుంది. అట్లా చాలామంది గాయకులు చాలామంది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఓకే కొంతమేరకు జానపదాలు బాగా అద్భుతంగా జనాల్లోకి పోతున్నాయి. దాంతోపాటు ఇంకొంచెం అర్థమయ్యే రీతిలో సంగీత సాహిత్యాలు ఉంటే, సంగీతం ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నాకున్న అభిప్రాయం. సో ఇట్లా మీరు పాడుకుంటున్నప్పుడు ఇంకా మీరు పాడిన జానపద గీతాలని ఎక్కడ అమ్మమ్మ కాంచి కథల రూపంలో నేర్చుకుర్రు, మీరు పాడుతున్న క్రమంలోనే జానపద గీతాలు నేర్చుకుర్రు. ఆ జానపదాలు ఒక పాట మీకు వచ్చింది, జానపదం పాట. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు బాధపడతారు చూడు సార్, ఒకసారి చాలా బాధపడే పాట. ఇళ్ళకి ముగ్గేసి ఉయ్యాలో వీరజాదులు వరసి ఉయ్యాలో, వెన్నెల శ్రీ వెన్నెలలో వెన్నెల పిల్లలేని బ్రతుకుదేవా వెన్నెల, వెన్నెల శ్రీ వెన్నెలలో వెన్నెల పిల్లలేని బ్రతుకుదేవా వెన్నెల, పిల్లలకి ముగ్గులేసే వెన్నెల ముగ్గు దుడిసే పిల్లలు లేరో వెన్నెల, తల దూవి బొట్టు పెడితే వెన్నెల బొట్టు దుడిసే పిల్లలు లేరో వెన్నెల, వెన్నెల శ్రీ వెన్నెలలో వెన్నెల పిల్లలేని బ్రతుకుదేవా వెన్నెల, వెన్నెల శ్రీ వెన్నెలలో వెన్నెల పుట్టేడు నల్లలేసే వెన్నెల, నల్లలెంపే పిల్లలు లేరు వెన్నెల, అమ్మాని పిలుపు కోసం వెన్నెల, అమ్మానే పిలుపు కోసం వెన్నెల వల్లాడి పోతిదేవా వెన్నెల, వెన్నెల శ్రీ వెన్నెలలో వెన్నెల, వెన్నెల శ్రీ వెన్నెలలో వెన్నెల, గొడి నింజా నీకే పోతే వెన్నెల గొడురాలి వంటరమా వెన్నెల, చెప్పలేని బాధ దేవా వెన్నెల వడిదాని తాళరత వెన్నెల. చాలా బాగుందమ్మా. అంటే ఆ పిల్లలు లేకపోతే ఆ నల్లలంటే నల్ల పుసల గొలుసు పుల్ల ఇప్పుడు పుస్తే దానికి పిల్లలు పుస్తే గురించి అది జారిపోవడం, మళ్ళీ దాన్ని ఏరుకొని మళ్ళీ గుచ్చుకోవడం. సో అంటే అల్లరి ఉంటుంది పిల్లలు ఉంటే, కాబట్టి ఎవరు లేరు అనే బాధతోటి చాలా బాగా పాడి. ఎవరు అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నామా ఈ పాట? ఎందుకంటే నాకు 17 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది, 17-18 అంటే అప్పుడు
ఏమన్నారంటే మీకు చాలా లేట్ అయింది, నాకన్నా రెండో మరిదికి మూడో మరిదికి అయ్యారు పిల్లలు అయ్యారు. ఓకే. కానీ అది అన్నారు, పిల్లలు అయితలేరు అని అన్నారు. కాకపోతే నేను చేయలేలా, పని చేసుకుంటా ఏడ్చేది, నేను చాలా ఏడ్చేది. అందరు ఇట్లా అంటుండ్రు ఎందుకు అంతే, మా మేనత్తకు కానీ అట్లా కొంచెం పిల్లలు లేట్ అయ్యారు. అట్లా అలా వారసత్వం అని అనడం వల్ల నాకు బాధ, చాలా బాధ. అంటే అప్పట్లో ఎట్లుండండి అమ్మ, ఇక జన్యుపరంగా కొంత వస్తుంటది కానీ మనకు నిజంగా కూడా ఇప్పుడు మనకు బాధ ఉండదు, పక్కోడు అంటే బాధ అనిపిస్తుంటది. అలానేది అట్లా పిల్లలు నేర్చుకున్నావు ఈ పాట? నేనంతటికి నేనే, నువ్వే రాసినావు, నువ్వే రాసుకున్నావు, నువ్వే పాడుకున్నావు. కోస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది, కోసుకుంటే ఏడ్చుకుంటా నా ఎంతటికి నేను పాడుకున్నా. ఇంకా సూపర్ అమ్మా, సూపర్, అసలు అద్భుతం. ఎందుకంటే పాట అనేది రాయడం అనేది చాలా గొప్ప విషయం. రాయడం అంటే అందరికీ రాదు, పాడడం కూడా అందరికీ రాదు, కానీ సాధన, నువ్వు అంత సాధన చేసి పాడుతూ వస్తున్నావు. అంటే పని, అందుకనే అంటారు పని పాటతోనే పుట్టింది అంటారు. మన తెలంగాణ కాదు, మొత్తం మానవుని జీవితంలోనే ఇంకా తెలంగాణ సంస్కృతి ప్రత్యేకమైన సంస్కృతి. ఎట్లా అంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు పాట ఉంటుంది, పెరుగుతున్నప్పుడు పాట ఉంటుంది, ఆయనను ఉయ్యాలలో వేసినప్పుడు పాట ఉంటుంది, తర్వాత 21 చేస్తే పాట ఉంటుంది, పెళ్ళి అయ్యేటప్పుడు పాట ఉంటుంది, చనిపోయేటప్పుడు పాట ఉంటుంది. అంటే ప్రతి సందర్భంలో ఇప్పుడు నువ్వు అన్నావు వర్షానికి వచ్చేటప్పుడు పాటే, ఇంకోటి ఏంది అది నాటేస్తున్నప్పుడు పాటే, పడుగు తీస్తున్నప్పుడు పాటే, ఇంకా గుమ్మిగూడేటప్పుడు, ప్రతి పండుగ ప్రతి సందర్భంలో పాట ఉంటుంది. అట్లా నువ్వు ప్రతి సందర్భంలో పాటలు పాడుతున్నావు. పల్లెటూరు అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్టుంటుంది సార్, ఇప్పుడు నిన్ను చూసి నన్ను చూసి రాసుకొని దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి తీసుకొని ఒక పాట నువ్వు అన్నట్టు ఇప్పుడు అవన్నీ రాసి ఒక డీజే కొట్టిస్తారు. పల్లెటూరులో ఎట్లుంటుంది తెలుసా, మా కండ్ల ముందల జరిగేదే పాట. సూపర్ సూపర్. మా కండ్ల ముందల ఏది జరుగుతుందో అదే మాకు పాట, అదొక పాట రూపకం వల్ల మా బాధ అనేది సూపర్ అమ్మ, సూపర్. అంటే చెప్పుకుంటాం. అదే అంటే వెనకటి కాలంలో మొత్తం కూడా పొద్దున్నాక పని చేసేసి సాయంత్రం పూట అట్లా కూర్చొని పాటలు పాడుకుంటూ ఆ శ్రమను అంతా మర్చిపోయేటోళ్ళు, ఆ కష్టాన్ని అంతా మర్చిపోయేటోళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఉరుకుల పరుగుల జీవితం, ఎక్కడదే ఉరుకుడే, ఎక్కడైతే అక్కడ అంతేగా ఉరుకుడే, దాని వెంబడి జీవితం తోటి ఉరుకుడే. నేనేమంటున్నంటే ఇప్పుడు ఇన్ని పాటలు పాడినా కదమ్మా, ఇప్పుడు ఉయ్యాల అంటే పిల్లగాని తొట్టెలు వేసేటప్పుడు లేదా అమ్మాయికి నలుగు పెట్టేటప్పుడు ఇట్లా సాంప్రదాయాలు, పెళ్ళిళ్ళు, పేరెంటల దగ్గర సాంప్రదాయ పాటలు పాడేదా? పాడతాం. ఈ ఒక్కసారి ఇట్లా తొట్టెలు వేసాక ఒక పాట పాడమ్మా, పిల్లగాని తొట్టెలు వేస్తారు కదా. మా అమ్మ పాట ఇది, పాడు. అమ్మ నేర్పిన పాట. మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర తీసుకున్నది. ఓకే, మొత్తానికి అమ్మమ్మ పాటే. అమ్మమ్మ పాట ఎట్లా పాడేదంటే తొట్టెలు వేసేటప్పుడు, అమ్మ కుండు మాయమ్మ కుండు అయ్యో జరగు రామ కుదుల కుండు, అమ్మ కుండు మాయమ్మ కుండు అయ్యో జరగు రామ కుదుల కుండు, పట్టు కుళ్ళల్లో తెచ్చు పైరాయవచ్చు, పట్టు కుళ్ళల్లో తెచ్చు పైరాయవచ్చు, మేనత్త కంసల్లిగా వచ్చే కుండు మాయమ్మ కుండు అయ్యో జరగు రామ కుదుల కుండు, అమ్మ కుండు మాయమ్మ కుండు వయ్యో జరగు రామ కుశల కుండు. ఇది పాట అమ్మమ్మ ఎట్లా వాడేది, నేను ఎట్లా వాడుకునేదంటే మా తమ్ముళ్ళ పిల్లలు అవి వాళ్ళ తొట్టలేసేటప్పుడు, అయ్యావు కుండు తేజయ్య కుండు అలవేల నాయనమ్మ వలవేల వచ్చే కుండు, అయ్యా కుండు తేజయ్య కుండు వలవేల నాయనమ్మ వచ్చే కుండు, అమ్మ కుండు మాయమ్మ కుండు దేవస్వామి మీ తాత దేవస్వామి వచ్చే కుండు, అమ్మ కుండు మాయమ్మ కుండు ఈ తాత దేవస్వామి వచ్చే కుండు. వాళ్ళ పేర్ల మీద తేజ, అలివేలు, దేవస్వామి. మీరు పాడుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు, కానీ పేర్ల మీద పాటలు పాడేది. ఓకే ఓకే. ఇది ఇప్పుడు అంటే తొట్టెలేసేటప్పుడు పాడతారు. ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్ళేటప్పుడు మీ సైడ్ నలుగు రుద్దుతారా ఆడపిల్లలు? అప్పుడు నలుగు పెట్టేటప్పుడు పాటలు పాడతారా? ఏదో ఒక్క పాట పాడు, నలుగు పాట. పచ్చని పచ్చని పందిరిలా కింద సోలాడేటి సోమల్లా నెమిలి, సోలాడేటి సోమల్లా నెమిలి కాదు కురుమయ్యా నీ తల కురులు,
కురులకు కుంచెడు నూనె కావాలే, పైకి బండేడు పసుపు కావాలే, పైకి బండేడు పసుపు కావాలే, కూసోను నిమ్మ చెట్టు నీడ కావాలే, తొర్లి ఎత్తలకొండ తొట్టి కావాలే, కావెట కందనూలు కడవ కావాలే, కావెట కందనూలు కడవ కావాలే, కూసోను గుజ్జారి పీట కావాలే, కూసోను గుజ్జారి పీట కావాలే, పైరాయ పెద్ద బావా బిడ్డే కావాలే. సూపర్ అమ్మా, సూపర్. అసలు అంటే ఇది నలుగు పెట్టేటప్పుడు పాట. నాగవెల్లి ఆయన లగ్గం నాగవెల్లి అయిన తర్వాత మంగళారతుల పాటలు పాడతారు. మంగళారతి నాగవెల్లి అయిన తర్వాత పిల్లగానికి ఒక మంగళారతి తీసుకుంటూ మంగళారతి ఇచ్చేటప్పుడు ఒక పాట, అది ఒకటి. అదే అంటే మీ సైడ్ పాడుకుంటారా? పాడతాం, నేను మస్తు పాడతా మంగళారతి పాట. మంగళారతి పాట మా పెద్ద అడవిలో కూడా బాగా పాడుతుంది. ఓకే, పెద్ద అడవిల్ల అంటే మా మా ఆయన వాళ్ళ అక్క. చాలా. ఏం పేరు? నాగమ్మ. నాగమ్మ, మీరు కూడా ఒకసారి రండి స్టూడియోకి, మీ వదిన తీసుకొని. చాలా మంచి గొంతు కూడా బాగుంటది. చాలా. బయట పాడుతుందా ఓన్లీ ఇండ్లలోనైనా? మా ఇంట్లో పాడుతుంది, అంతేగాని బయట స్టేజ్ల మీద అక్కడ పాడ ఇక్కడ వెళ్ళారు, మా కుటుంబంలో వెళ్ళారు. నాగమ్మని అయితే పట్టుకొని రావాలి అయితే. పట్టుకొస్తే ఓకే, ఒకసారి మంగళారతి పాట. ఇది ఇగో మంగళారతి, ఇదిగో మంగళారతి, లవంగం పుల్ల ఉన్నది, పుల్లల్లో వాసనున్నది, లవంగం పుల్ల ఉన్నది, పుల్లల్లో వాసనున్నది, వాసనకు మోసపోయేవా అక్కన్నే వాలిపోయేవా, వాసనకు మోసపోయేవా అక్కన్నే వాలిపోయేవా, ఇదిగో మంగళారతి, ఇదిగో కృష్ణవారతి, ఇదిగో మంగళారతి, ఇదిగో కృష్ణవారతి, పుల్లల్లో మోసపోయేవా కన్నే వాలిపోయేవా, ఇదిగో మంగళారతి, ఇదిగో అంగం, ఇదిగో కృష్ణవారతి. అంటే మంగళారతి పాట అట్లా పాడు. అంటే నువ్వు అంటే మీరు ఏది చెప్పినా కూడా దాని మీద పాటలు పాడేస్తున్నారు అయితే. పాట చాలా పాటలు వస్తుంటుంది మీకు ఈ లెక్కన. అయితే ఈ పిల్లగాడు అంటే ఊర్ల నుంచి పోయి వచ్చినాక ఇంట్లోకి రానిస్తే ఆడబిడ్డ రానియదు, అప్పుడు ఒక పాట పాడతారు. ఎవరమ్మా నీ మొగుడు పేరేమో, ఇట్లా తలుపు పెట్టి పాట పాడతారు. ఏం పాట అమ్మా అది? చిటపట సీన కూలుపై వడి వచ్చెను, చిటపట సీన కూలుపై వడి వచ్చెను, తలుపులు తీయవే బామా, తలుపు కిటికీలు తీయవే బామా, తలుపులు తీయవే బామా, తలుపు కిటికీలు తీయవే బామా, అద్దమ్మన తిరివోగ నిరపోదునా, వద్దమ్మన తిరివోగ నిరపోదునా, ఎవరాని తీతునయ్యా నేను, ఎవరాని తీతునయ్యా, చిన్ననాడు సిరి గోవులగాసిన, చిన్ననాడు సిరి గోవులగాసిన, గోపాలకు సున్నోయి నేను, గోపాలకు సున్నోయి. సూపర్ అమ్మా, సూపర్. చివరిగా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్ని పాటలు పాడుతారు ఇట్లా మొత్తం, మీకు ఈ దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఆటా పాట అని ఒకటి పెట్టారు కదా, ఎవరు చెప్పారు? ఎట్లా మీకు అది ఎట్లా అయింది? ఎట్లా? ఈరేశలింగం అన్నని ఆ అన్న పరిచయం. వీరేశలింగం. ఆ అన్నకు ఒకసారి నెంబర్ తీసుకున్న వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. నెంబర్ తీసుకుంటే అన్న ఒకటి వాయిస్ రికార్డింగ్ పెట్టించిన నేను. నువ్వు మామూలుగా ఫోన్లో పాడి పెట్టినావు ఆయనకు? పాటలు వచ్చామంటే వచ్చాన్న అంటే ఒకటి వాయిస్ రికార్డింగ్ పెట్టి పంపమ్మ నాకు చూద్దామా అని పెట్టి వాయిస్ రికార్డింగ్ పెట్టించిండు. సరే అని నేను అన్నతోటి కొంచెం క్లోజ్ అయినా మాట్లాడడం వల్ల, ఇట్లా మీతోటి ఇట్లా ఎట్లా అట్లా కలుపుకపోయినా. కలుపుకోకపోతే అన్న ఏం చేసిండు, ఆటపాటల అవకాశం ఇప్పిస్తా, పోయి పాడమ్మా అని చెప్పిండు. సరే అన్న మీరు
ఇంత పూర్తి నా గురించి నన్ను గమనించి అర్థం చేసుకున్నామంటే కంపల్సరీ పోతాను, నాకు ఆ అవకాశం ఇప్పించిందే గొప్ప, వెళ్తాను అని వచ్చింది. సూపర్ సూపర్. అంటే నీకు ఆట పాటకు నువ్వు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం చూసిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు? కొంచెం ఫస్ట్ టైం కదా సార్ నేను రావడం, ఆట పాట కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం ఫస్ట్లా తడబడ్డా. అంటే ఏమనిపించింది నీ మనసుకి అసలు? అదంతా అదంతా ఏమనిపించింది అంటే నేను ఇంత అన్న నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా ఇటువంటి దానికి వస్తానా అని అనుకున్నావు? అది నేను ఇట్లాంటి దాంట్లోకి వచ్చిన, నా మనసు ఇంత పెద్ద దానికి వచ్చిన సాలులే, ఇంత పూర్తి అన్న దాన్ని నా జీవితం ఇంతవరకు అన్న ధన్యం అవుతుందేమో, ఇంకా దేవుడు చూస్తాడేమో, ఇంత పెద్ద దానికి వచ్చిన చాలా ఫీల్ అయినా. దూరదర్శన్ యాదగిరి యాజమాన్యం చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాం మీలాంటి వాళ్ళని. అంటే ఎక్కడో ఉన్నటువంటి జానపద సంగీతాన్ని మోస్తున్న గాయకులందరినీ, అంటే ఆ పాటగాళ్ళందరినీ, ఆ సాహిత్యాన్ని మోస్తున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక సంపదను సృష్టిస్తుంది. అంటే మొత్తం ఒక దగ్గర చేరుస్తుంది. అసలు చాలా గొప్ప విషయం. ఎవరు అంత పెద్ద ఇప్పుడు ట్రెండింగ్ కోసమో దానికోసమో దీనికోసమో పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, ఈ సంపద అంతా కేంద్రీకృతం కావాలి. అంటే సంపద అంటే ఏంది? పాటలు, జానపద పాటలన్నీ ఒక దగ్గరగా ఉండాలనే దాంతో మంచి ప్రయత్నం దూరదర్శన్ యాదగిరి ఛానల్ చేస్తుంది. నిజంగా ఆ నిర్వాహకులకు, యాజమాన్యానికి మీ తరపున నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సరే, వచ్చి చూసినావు, చూసిన తర్వాత పాట పాడినావు. ఏం పాట పాడినావు? ఫస్ట్ పాట నువ్వు పాడిన ఆట పాటల సారు కూడా ధన్యవాదాలు చెప్పాలి. యశ్పాల్ సారు కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. నాకు ఫస్ట్ తడబడ్డా, భయపడ్డా, సార్ కూడా అంత గమనించిండు, గుర్తించిండు. కొత్త కదా అంత వాతావరణం, కొత్త నా మనసు చాలా. మనం ఏడపాడతాం, పాటలు ఏడబాడినా కూడా వర్షం కోసుకుంటున్నాం, నాట్లు వేసుకుంటున్నాం, పత్తి చేనుల కన్నా పాడేటోళ్ళం. ఇట్లా వచ్చి అన్ని లైట్లు పెట్టి అంత ఫోకసింగ్ పెట్టి పాడాలంటే ఎవరికైనా లైవ్ లో పాడుతున్న సారోళ్ళను మిమ్మల్ని అందరినీ చూసి జరా అదైంది. ఇంకా సారు కూడా చాలా అంటే చాలా రుణపడి ఉంటాం. మళ్ళీ కూడా అవకాశం ఇచ్చిండు, రెండోసారి నువ్వు మొట్టమొదటి పాడిన పాట? మా ఫస్ట్ పాడిన పాట అబ్బబ్బనేనేమి చేతునయ్యో సినిమాల రికార్డులయనయ్యా, అబ్బబ్బనేనేమి చేతునయ్యో సినిమాల రికార్డులయనయ్యా, కాలొచ్చినా కాలు వీణ పడితే, కాలొచ్చినా కాలు వీణ పడితే, కడియాళ్ళు పెట్టిన ఛాయనయ్యా వయ్య నాకు, శేఖరయ్య నాకు, కడియాళ్ళు పెట్టిన ఛాయనయ్యా వయ్య నాకు, శేఖరయ్య నాకు, అబ్బబ్బనేనేమి చేతునయ్యో సినిమాల రికార్డులాయనయ్యా, అబ్బబ్బనేనేమి చేతునయ్యో సినిమాల రికార్డులాయనయ్యా, చెయ్యొచ్చినా చెయ్యి వినబడితే, చెయ్యొచ్చినా చెయ్యి వినబడితే, గాజులు గడిగిన ఛాయనయ్యో వయ్య నాకు, శేఖరయ్య నాకు, గాజులు గడిగిన ఛాయనయ్యో వయ్య నాకు, శేఖరయ్య నాకు. ఈ పాట పాడింది ఫస్ట్ పాట పాడినా. తర్వాత మళ్ళా రెండో పాట ఏది అంటే, పల్లెటూరి చిన్నదానా పట్టు సీర గట్టినదానా, సీర చూసి నీ సీర చూసి చిత్రమయ్యిందే, వా చిన్నదానా సీర చూసి చిత్రమయ్యిందే, గిరుకులంగా నీవే వంగా విత కళ్ళుకునే నేరంగా, కంట్లెవాడి నా కంట్లెవాడి కన్నే జదిరింది, ఓ చిన్నదానా కంట్లెవాడి కన్నే జదిరింది, పల్లెటూరి చిన్నదానా పట్టు సీర గట్టినదానా, పల్లెటూరి చిన్నదానా పట్టు సీర గట్టినదానా, నీ బొట్టు చూసి బొంసిపోతీనే, ఓ చిన్నదానా బొట్టు చూసి బొంసిపోతీనే, పల్లెటూరి చిన్నదానా నడుము సన్నటి అడిదానా, పల్లెటూరి చిన్నదానా నడుము సన్నటి అడిదానా, నీ నడుము చూసి నగరమోగిందే, ఓ చిన్నదానా నడుము చూసి నగరమోగిందే. ఈ పాట పాడు. సూపర్ అమ్మా, సూపర్, చాలా అద్భుతం.
నీ పాటలన్నీ కూడా నిజంగా ప్రజలకు అవసరపడేటివే, ప్రజలు నేర్చుకునేటివే. డక్కన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇటువంటి పాటలు నాకు తెలిసి మీరైతే ఎక్కడా వినుండరు. ఖచ్చితంగా భాగ్యలక్ష్మి గారి ఇంటర్వ్యూ చూడండి, మంచి పాటలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా మీరు పాడుకోవడానికి కూడా చాలా మంచి మంచి పాటలు భాగ్యలక్ష్మి గారు అందించారు. ఇంకా చక్కటి పాటలు, ఇంకా అనేక పాటలు ఆమె గొంతులో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. చివరిగా ఇప్పుడు వస్తున్నటువంటి కళాకారులు, జానపద కళాకారులు ఉండరుగా అమ్మ, అంటే జానపద కళాకారులు అంటే మీలాంటి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న వాళ్ళు అనేక మంది ఇప్పుడు స్టూడియోలలో పాడుతుర్రు. అట్నే ఇంకా మన సాహిత్యం, మన జానపదాలు నేర్చుకోవాలంటే తపన చాలామందికి ఉండాలంటే మనం ఏం చేయాలి చివరిగా? అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళను గుర్తించి మీరందరూ, మీరు కానీ ఇంకా చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కానీ ఇచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చేయండి, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. మమ్మల్ని కూడా ఒకసారి చిన్న అవకాశం ఇచ్చి చూడండి. పాడతామా పాడమా అది మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. మీలాంటి వాళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళని గుర్తించి ఎక్కడో పల్లె మూలల నుంచి తీసుకొచ్చి పాట తీసుకోవడమే మేమే తెస్తాం పల్లెటూళ్ళని. సూపర్ అమ్మ, సూపర్. మాకు తప్ప ఎవ్వరు తెలియరు సార్ పాటలు అయితే, నాకు తెలిసినంత వరకు. ఇంకా ఇప్పుడు జనరేషన్ వేరే, అప్పటి జనరేషన్ వేరే. ఇప్పుడేమో అన్ని రాయడము, చూడడం, చేయడం. అప్పుడేమో కండ్ల ముందు జరిగేదే పాట. కానీ అందుకోసము పల్లెటూరులను మరి పని చేసుకునేటోళ్ళు వాళ్ళతోటి ఏముంది, వాళ్ళు ఏం పాడతారు అని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా, ఎంత పెద్ద కళాకారులు కూడా మాలాంటి వాళ్ళని మరీ తక్కువ చేయకుండా అవకాశాలు కల్పించాలి. మాకు కూడా కొన్ని, నా మనసులో అయితే ఇప్పటికి ఉంది సార్. ఊర్లలో ఇన్ని పాటలు పాడుతుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఈమె ఇన్ని తిరుగుతుంది, ఇన్ని చేస్తుంది, ఈమె ఏందమ్మా పాడేది అంటారు. అంటే నేనేమంటున్నానంటే మనల్ని దిప్పిపొడిచేటోళ్ళు అనేక మంది ఉంటారు, అవి పట్టించుకోవద్దు. మన ఎదుగుదల తర్వాత అంటే మనం ఎదిగి మనం ఎదిగి చూపెట్టిన తర్వాతే వాళ్ళు ముక్కు మీద వేసుకుంటారు, అంతే. మళ్ళీ వేరే ముచ్చటే ఉండదు. ఇక నేను కోరుకునేది అదొక్కటే సార్. వెరీ గుడ్. చాలా నాకు చిన్న అవకాశం ఇచ్చి అలాంటి వాళ్ళకు సమాధానము పాటనే చెప్పాలి. సూపర్. నేను చెప్పవద్దు, పాటనే చెప్పాలి. సూపర్ అమ్మ, సూపర్. చాలా మంచి పాటలు ఉన్నాయని నాకు అర్థమైందమ్మా ఇక్కడ. చాలా ధన్యవాదాలు. ఏదేమైనా ఎంత సమయం వెచ్చించి మా దక్కన్ టీవీ ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మ, మీకు చాలా ధన్యవాదాలు. చాలా సార్. చూశారు కదా, భాగ్యలక్ష్మి గారు చివరిగా కోరుకునేది ఏంటంటే జానపద కళలను బతికించండి, మాలాంటి జానపద కళాకారులకు ఒక అవకాశం ఇవ్వండి. అనేక మంది ఇస్తున్నోళ్ళకి ఇస్తారు, అలా కాకుండా మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి మేము ఈ స్టూడియోలో అవకాశం కల్పిస్తే మేము కూడా మా పాట ద్వారా మమ్మల్ని దెప్పిపొడిచేటోళ్ళకు మేము సమాధానం చెప్తా అంటుంది భాగ్యలక్ష్మి. కాబట్టి ఖచ్చితంగా భాగ్యలక్ష్మి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎదగాలి, వారి పాటలు ప్రపంచానికి తెలవాలి, ఈ సమాజానికి తెలవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మా డక్కన్ టీవీ ఛానల్. మళ్ళొక వారం మళ్ళొక గాయకులతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.